దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషిత జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మాలకి శిరస్సు తాటించి వందనం చేస్తున్నాను. గురుగారు, ఇప్పుడు ప్రపంచంలో ఈ చేతబడులు, దుష్ట ప్రయోగాలు ఇలాంటివి ఉంటాయి. అంటే జనసామాన్యానికి ఉపయోగపడే ప్రశ్న గురుగారు. వాటి వల్ల బాధపడుతున్నామంటూ కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. దాన్ని వ్యాపారం కింద మార్చుకుని వేలు లక్షలు వసూలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇవన్నీ అంటే ఎక్కడో కూర్చున్న ఒక వ్యక్తిని ఈ శక్తి ద్వారా ఇలా ప్రభావితం చేయడం కుదురుతుందా? ఒకవేళ అలా కుదిరితే ఒక సామాన్యుడు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా తన్ని తాను రక్షించుకునేందుకు మార్గం ఏమిటి గురువుగారు? అంటే ఈ చేతబడి అనేటటువంటివి అదే ఇందాక మీరు పూనకాలు అని అడిగారు కదా, దాని అలాగే ఇవి సర్వథా లేవు అని అనలేము. ఎందుకంటే శాస్త్రంలో ఉదాహరణకి శాస్త్రంలో ఒక యాగం గురించి చెప్పారు. అది ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు, శాస్త్రంలో ఉందంతే. దాని పేరు శయన యాగం అని దాని పేరు. శయనం అనే మాటకి సంస్కృతంలో శయనం అని అంటే గరుడ పక్షి అని దాని అర్థం. శయన శబ్దానికి గరుడ పక్షి అని అర్థం. ఈ గద్ద అదేం చేస్తుంది అని అంటే కింద దానికి ఏదైనా పాము ఏదో కనపడితే పైనుంచి ఇలా ఎగురుకుంటూ వచ్చి దాన్ని అట్లా పట్టుకొని ఎగరేసుకుపోతుంది. ఎగరేసుకుపోతే దాన్ని వధిస్తుంది. ఈ శయనయాగాన్ని చెప్పి దీనికి ఫలం ఏం చెప్పారు అని అంటే, ఎవరికైనా తన శత్రువుని వధించాలి, తన శత్రువు మరణించాలి అనేటటువంటి కామన ఎవరికైనా ఉంది అని అంటే అప్పుడు వాడు శయనయాగం చేయాలి అని శాస్త్రంలో చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే వీడు శయనయాగం చేసినప్పుడు ఆ శత్రువుకి ఏదో ఒక రకంగా వాడికి దాని నిమిత్తం మరణానికి కావాల్సినటువంటి నిమిత్తం ఏదో వచ్చి వాడు మరణిస్తాడు అని శాస్త్రంలో అట్లా ఒక చోట చెప్పారు. అయితే అదే శాస్త్రం ఏం చెప్పింది అని అంటే, ఈ శయనయాగం వేరే లోకల్యాణం కోసం చేసే యాగాలు లాంటిది కాదు. దీన్ని చేయడం వల్ల దానివల్ల వీడికి పాపం కూడా వస్తుంది, అది కూడా ఉంది. కాబట్టే సరైనటువంటి వాళ్ళు ఎవరు దాన్ని చేయరు. సాత్వికంగా బతికేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని చేయరు. ఇప్పుడు అసలు ఎవరు చేసేవాళ్ళే లేరు దాన్ని. ఓకే, ఎప్పుడో ఒక చోట శాస్త్రంలో అలా ఉల్లేఖం ఉందంతే. అంటే ఇది నేను ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, అలాంటివి కొన్ని ఉన్నాయి. అయితే అలాగని అది ఎవడు పడితే వాడు చేసేది కాదు, అలాగని ఎక్కడ పడితే దాన్ని అక్కడ ఉపయోగించేది కాదు. ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే, ఇప్పుడు అయితే మరి ఇంత గొప్ప శాస్త్రంలో ఇటువంటి వాటి గురించి ఎందుకు చెప్పారు? శాస్త్రం అనేది చాలా గొప్పది అని మనం అంటుంటే, ఇంకోటి మరణించడానికి కావాల్సినటువంటి యాగాలు, బాగుండడానికి కావాల్సినటువంటి యాగాలు చెప్పాలి తప్ప మరణించడానికి కావాల్సినటువంటి యాగాలు ఎందుకు చెప్పారు అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యాగాలన్నీ ఎలాంటివి అని అంటే, ఇప్పుడు పోలీసుల చేతిలో ఉండే తుపాకీ లాంటివి యాగం అనేది. పోలీసుల చేతిలో తుపాకీ అనేది ఉండాలి, కానీ దాన్ని ఎందుకు ఉపయోగించాలి? సరైన ప్రయోజనం కోసం ఉపయోగించాలి. ఎవరిని పడితే వాడిని తుపాకీ ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాడిని కాలుస్తూ ఉంటే అది తప్పు. కాబట్టి ఇక్కడ కూడా సరైనటువంటి దానికోసం అటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించాలి అని చేశారే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాడిని అట్లా చేయడం అనేది అలా ఉండదు. దీనికి కూడా అలా ఉండదు. కాబట్టి శాస్త్రంలో వాటిలో కూడా ఒక స్థానం ఉంది. అయితే ఇప్పటి కాలంలో ఏమవుందనంటే, ఊరికే దాని పేరు మీద ఊరికే భయపెట్టడం, జనాల్ని ఏదో చేతబడి జరిగిందని చెప్పి ఏదేదో చెప్పడం, ఏదో చేస్తా అని చెప్పి బెదిరించడం, చేశానని ఏదో చెప్పడం, పాపం వీడికి ఏదో అయిన వెంటనే ఏదో చేతబడి చేశారు అని చెప్పి వీడు భావించడం, ఊరికే వాళ్ళని భయపెట్టడం, దానికి అది చేస్తా ఇది చేస్తా సంబంధం లేనివన్నీ చెప్తుంటారు. చాలామంది నా దగ్గర కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, స్వామి మాకు ఏదో ఇబ్బంది వచ్చింది, మేము ఏదో నీ చేతబడి జరిగిందని చెప్పారు, ఇంత పద్ధతి ఏదో రాసిచ్చారు, ఇదంతా ఎట్లా చేయాలి, ఇదంతా చూసినప్పుడు మాకే ఒకసారి కళ్ళు తిరిగినట్టు అయింది, చెయ్యాలా లేదా, దీంట్లో ఏం చేయమంటారు అని అడుగుతుంటారు కొంతమంది. అప్పుడు నేను చెప్తూ ఉంటాను, అదంతా అవసరం లేదు, దీంట్లో ఊరికే అనవసరంగా అనవసరమైనవన్నీ రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, అదంతా అవసరం లేదు. ఏదైనా అట్లాంటిది ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అంటే దానికి ఒక అనుష్ఠానం ఏదో శాస్త్రంలో చెప్పారు, అలాంటివి చేయొచ్చు అని నేను చెప్తూ ఉంటాను మామూలుగా. కాబట్టి అంటే ఒకటి ఆ భయం, ఇంకోటి ఒక అపనమ్మకం, ఇలాంటివన్నీ ఉండేసరికి జనాలు దానివల్ల చాలా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, అది లేదు అని కాదు, ఉంది. కానీ దానికి అలాగని ప్రతిసారి ఏదో అయిపోయింది అనగానే ఎవడో చేతబడి చేసేసాడు దాని అర్థం ఇంకా అయిపోయింది, వీడి జీవితం అయిపోయింది, ఇంకేదో అయిపోతుంది రోజు ఇటంటే అని అర్థం కాదు. అలా అర్థం అనేది అది దాని అర్థం కాదు. దాని విషయం అంతా చాలా ఉంది అది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ చేతబడి అనేది కూడా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అలా ఊరికే చేసినంత మాత్రాన అది అయిపోదు, అలా అయిపోదు.
కాబట్టి దానికి చాలా ఆ చేసేవాడికి కూడా ఒక విధమైనటువంటి యోగ్యత ఉండాలి, వాడికి చేసేవాడికి కూడా. కాబట్టి అదంతా అట్లా ఊరికే అయ్యేది. ఇప్పుడంతా మీరు మనం లోకంలో వింటున్నంత ఇదిగా ఏదో చేతబడి జరిగిపోతున్నాయి అనేది అంతంతా లేదు. ఎక్కడో ఒక చోట అక్కడక్కడ ఏమన్నా ఉంటే ఉండొచ్చు అంతే. ఎందుకంటే దానికి కూడా ఒక రకంగా శాస్త్రంలో ఏదో స్థానం ఉంది కాబట్టి, శాస్త్రంలో అంటే అవన్నీ కూడా తామసమైనటువంటి లెక్కలోనే వస్తాయి. ఒక మనిషిని ఇట్లా ఏదో ఇబ్బంది కలగాలి అని చెప్పి అనుష్ఠానం చేయడం అంటే అదంతా తామసాచారం లెక్కలోకే వస్తుంది. కాబట్టి సాత్వికులు ఎవరు కూడా దాన్ని తీసుకునేది లేదు. దాన్నంతా అది చేయకూడదు అనే నిర్ణయం చేశారు. అది చేస్తే దానివల్ల పాపం అనేది కూడా నిర్ణయం చేశారు. అట్లా అది చాలా మందికి ఉన్న భయాన్ని అవునవును. శ్రీమాత్రే నమః.